మిమ్మల్ని అందరినీ కూడా ఆన్లైన్ ఆరాధనకి వెల్కమ్. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవ్రీడే కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు పాలు పొందాలని ఆశపడినట్లయితే మీ ఫోన్ నెంబర్ పంపించండి, ఆ లింక్ పంపిస్తాం. ఎవ్రీడే ఈవినింగ్ మండే టు సాటర్డే 8 నుంచి 10 వరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. కాబట్టి అందరినీ కూడా మీరు ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా మేలు పొందాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే మాతో కలిసి ప్రేయర్లో జాయిన్ అయ్యే వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ విషయాన్ని ఆలోచించండి. అదే రీతిగా మీరు కామెంట్స్ కూడా మీరు పెడితే మంచిగా ఉంటుంది, బట్ మీ గురించి మాకు తెలుస్తుంది. అదే రీతిగా ఈ యొక్క ఫేస్బుక్లో, అదే రీతిగా యూట్యూబ్లో కూడా వస్తుంది. యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. మీ కుటుంబాలతో కలిసి పాలు పొందండి, దైవాశీర్వాదం పొందండి. ఈ సమయంలో ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. సర్వలోకాన్ని సృష్టించిన, సర్వ మానవాన్ని రక్షించిన మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా ఈరోజు ఈ పునరుత్థానపు ఆరాధన నాయన తండ్రి ప్రార్థనతో ప్రారంభిస్తుండగా స్తుతి ఆరాధనలో వాక్య పరిచర్యలు జరిగే కార్యక్రమాలన్నింటిలో నాయన మీ యొక్క కృపను మాకు కనపరచండి తండ్రి. మీ యొక్క మహిమ కొరకు తండ్రి యొక్క ఆరాధన మీరు దీవించండి. పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఫ్యామిలీని కూడా మీరు బ్లెస్ చేయండి ప్రభు. ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ మీ కార్యాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం కూడా ఆ మహోన్నతుడైన దేవుడిని ఆరాధిద్దాం. మాతో కలిసి మీరు కూడా ఈ ఆరాధనలో పాల్పొందండి. మనందరం కూడా కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. స్వరము గానాలతో జలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. స్వరముల గానాలతో వేలాది దూతల నలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములు నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములు నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల జలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా,
నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. 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 కలిసి ప్రభుని ఆరాధిద్దాం సంతోషంగా. మాతో కూడా మీరు కూడా ప్రభుని ఆరాధించండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన వేళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీ పాపివాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో
నన్నెంతగానో దీవించావు. వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీకే నాయన వందనం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. అందుకే వందనం యేసయ్యా, 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 నీకే వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నువ్వు చేసిన మేలకు, నీవు నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, ప్రభువానికి వందనం నాయన. వందనం యేసయ్యా, ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని మహిమపడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనను నేను ఎంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. అందుకే వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. గ్లోరీ లార్డ్ జీసస్. ఇంతవరకు ప్రభువుని ఆరాధించాం. ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు, పరిశుద్ధాత్ముని యొక్క కార్యం కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రార్థనతో దేవుని వాక్యాన్ని మనం విందాం. మా ఘనమైన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడటానికి, మీ వాక్యం ద్వారా మా జీవితాలను, మా పరిస్థితులను మార్చడానికి ప్రభువా మీరు నాయన తండ్రి మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మా కృపనిచ్చారు ప్రభువా. మీ వాక్యం ద్వారా మా జీవితాలను పరిశీలించుకోవడానికి, మా జీవితాలను ప్రభువా నాయన తండ్రి కట్టుకోవడానికి, మా జీవితాల్లో మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి తండ్రి మీరు ఇస్తున్న కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఫ్యామిలీని కూడా మీ సేవకుగా దీవిస్తూ మీ వాక్యము వారి జీవితంలో మీ చిత్తానుసారమైన కార్యములు జరుగులుగాక ప్రార్థిస్తూ ప్రతి విధమైన ఆటంకాలను తొలగించండి, మీరు మహిమ పొందవాలి ప్రభువా. మీ వాక్యానికి, మీ పరిశుద్ధాత్మనకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ ఆన్లైన్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ కూడా దేవుని సమాధానం కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా మదర్స్ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. మరొక పునరుత్థానపు ఆరాధనలో మనల్ని ఈ రీతిగా నడిపించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిందాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన వాక్యాన్ని, మన జీవితాలకు, మన పరిస్థితులకు ఏం కావాలో ఆ ప్రభువు తెలుసు కాబట్టి దాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు అని నమ్ముదాం. ఈ వినే వాక్యం ద్వారా మీరు నమ్మండి, మీ జీవితంలో, మీ పరిస్థితుల్లో ఆ పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు మనం చూస్తాం. కాబట్టి మీరందరూ కూడా కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మీరుంటున్న మీ గృహాల్లో, ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవించి ప్రార్థించిన, ఆరాధించిన వారి మధ్యలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మీ ఫ్యామిలీస్తో దేవుని ఆరాధించడానికి, ప్రార్థించడానికి, దేవుని మాటలు వినటానికి మీరు సిద్ధపడినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన వాక్య భాగాన్ని దేవుని వాక్యంలోంచి మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. మీ యొక్క బైబిల్స్ ఓపెన్ చేసి కూడా మీరు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మాత్రమే కాదు, కానీ ప్రతి దినము కూడా మనం ఎలా ముందుకు వెళ్ళాలో ఇక్కడ ఒక అద్భుతమైన దేవుడు మనకిచ్చిన ఒక సత్యాన్ని మనం చూడబోతున్నాం. ఆయన వైపు చూచుచు ప్రతి దినము కూడా ఆ ప్రభు వైపు చూచుచు మనం వెళ్ళాలి. ఎందుకు అంటే ఇక్కడ మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన కూడా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన ఏ రీతిగా సిలువను సహించి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి మెయిన్ ఆయన దేన్నైతే రీచ్ అవ్వాలో మనం చూస్తాం. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనకి చూపిస్తున్న మాదిరి ఈరోజు మనం కూడా అటువంటి కలిగి ఉండాలి. కాబట్టి మనం కూడా మనకున్న పరిస్థితులన్నిటినీ కూడా మనం ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఆ ప్రభువును చూస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకని ఆయన మత్తయి సువార్తలో రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. కాబట్టి ప్రతి భారము అదేదైనా సరే, ఇప్పుడున్న ఈ కరోనా లాంటి పరిస్థితులైనా ఏదైనా సరే, దానిని మనం ఏం చేయాలంటే ఆ ప్రభువుకు అప్పగించాలి. ఆ ప్రభువుని చూసినప్పుడు వాక్యంలో రాయబడింది, భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయన నిన్ను లేదు, ఆయనే. మనకి వేరే ఆప్షన్ లేదు. ఆ ప్రభు ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన చూసినప్పుడు మన ముందున్న పరిస్థితులన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. మనం ఆయన చూడాలి,
ఆయన మన పరిస్థితులను చూడాలి. ఇదొక డివైన్ డైరెక్షన్ అనమాట. ప్రభువుని చూసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తున్నాడు. యేసుప్రభు గారు ఉన్నప్పుడు కూడా శిష్యులు ఆయన వైపు చూసినప్పుడు ఆ తుఫాను వచ్చిన సందర్భంలో ప్రభు ఆ తుఫాను చూశాడు. శిష్యులు చూసినప్పుడు అది వాళ్ళ మీదకి వచ్చింది, కానీ ప్రభువు చూసినప్పుడు అది నిమ్మలం అయిపోయింది. కాబట్టి ప్రభువు చూడాలి మన పరిస్థితులన్నిటినీ. ప్రభువు చూపించే విధంగా మన విశ్వాసం ఉండాలి. కాబట్టి ప్రభువును చూస్తూ జీవించే ఆ యొక్క అనుభవము ప్రతిరోజు మనకు ఉండాలన్నది దేవుని ఆకాంక్ష. ఒకసారి ఒక ఆయన అక్కడ ఉన్న వారందరితో అదొక చూసినట్లయితే కొన్ని వందల మంది కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు. అక్కడ ఒక సింహాల బోన్ ఉంది, చాలా పెద్దది. అందులో ఒక 20 పైనే సింహాలు ఉన్నాయి. ఈయన చుట్టూ కూడా కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళతో ఇలా చెప్పాడు, నేను లోపలికి వెళ్ళి తిరిగి రాగలను అని ఎంతోమంది నమ్ముతున్నారు. నేను సింహాల బోన్లోకి వెళ్తాను, ఆయన దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, మామూలుగా ఉన్నాడు ఆయన, ఏ విధమైన వెపన్స్ లేవు. కానీ ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు, నేను లోపలికి వెళ్ళి తిరిగి వస్తాను, ఎంతమంది మీరు దాన్ని నమ్ముతున్నారు అనగానే కొందరైతే చప్పట్లు కొట్టారు, ఎట్లా అన్నారు. కొందరైతే వద్దు బాబు వద్దు బాబు అని చెప్పి, కొందరు ఆయన మీద ఉన్న ప్రేమతో నువ్వు వెళ్ళమాక, అలాంటి పని చేయి, మాకు అట్లాంటి రిస్క్ తీసుకోవద్దు అని చెప్పి కొందరైతే వద్దు వద్దు అని చెప్పి గట్టిగా అరుస్తున్నారు. అయినా సరే కొంతమంది అయితే చాలా మంది కూడా నువ్వు వెళ్ళాలి అని చెప్పి ఆయన ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళందరూ చూస్తుండగా ఆయన ఆ సింహం బోన్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే లోపల 20 పైనే ఉన్నాయి సింహాలవి. 2 పరిగెత్తుకుంటూ వచ్చినాయి ఆయన మీదకి. కొందరైతే కళ్ళు మూసుకున్నారు, ఆయన ఏదో అవుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చుట్టూ తిరిగి టాప్ ఊపుతున్నాయి. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఇంకొకటి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన మీద పడింది. ఆయన మీద పడి నాలుగుతో ఆయన్ని ప్రేమతో కుక్క ఏ రీతిగా మీదకి వచ్చి అది చేస్తుంది అట్లా చేస్తుంది. ఈయన ప్రతిదాన్ని కూడా గట్టిగా కౌగిలించుకుంటున్నాడు. అవి అలా కౌగిలించుకోగానే అవి వెళ్ళిపోతున్నాయి. ప్రతిది వస్తుంది ఆయన దగ్గరికి, ఆయన చుట్టూ తిరుగుతుంది, ఆయన గట్టిగా పట్టుకుంటున్నాడు వాటిని. ఇంకా అందరు చూసి ఆశ్చర్యపోతున్నారు. 1 కాదు 2 కాదు 20 పైనే ఉన్నాయి అవి. ఇది కొంతసేపు వాటితో గడిపడి ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మరలా ఒక సవాల్ విసిరాడు అనమాట. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఏ రీతిగా బయటకు వచ్చానో, ఇప్పుడు ఎవరైనా సరే నాతో పాటు లోపలికి మీరు వచ్చినట్లయితే మీకు ₹1,00,000 ఇస్తాను, మీకు కూడా ఏం కాదు, నాతో పాటు రండి లోపలికి, మీరు మరలా నేను ఎలాగే క్షేమంగా వచ్చానో మీరు కూడా అలాగే క్షేమంగా వస్తారు, నాతో పాటు రండి అని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరాడు ఆయన. ఇంకా చూస్తే అందరూ సైలెంట్ అయిపోయారు. బ్రతుకుంటే బఠానీలు తిందాం అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. ఒక్కడ కూడా ముందుకు రావట్లే. మరలా చెప్తున్నాడు, మీకు ₹1,00,000 ఇస్తాను, మీకు ఏం కాదు, నేనున్నాను కదా, నేను కూడా వస్తాను మీతోటి, మన ఇద్దరం ఓన్లీ 1 పర్సనే, ఎవరైనా సరే నా మాట మీద నమ్మకం కలిగి నాతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను, మీకు ఏం కాదు అని చెప్పి పదే చెప్పిన ఎవడు రావట్లే. ఆ టైంలో కొంతసేపు అయిన తర్వాత ఒక 14 సంవత్సరాల అబ్బాయి ఆ యొక్క వారి మధ్యలోంచి బయటకు వచ్చాడు. సార్ నేను మీతో పాటు వస్తాను. అందరూ కూడా ఎవరి బాబు వెళ్ళమాకురా, నువ్వు చిన్నపిల్లాడు, ఆయన అయితే ముసలాడు, అయినా పోయిన ఏం కాదు, నీకు చాలా వయసు ఉంది, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు, నువ్వు వెళ్ళమాకని చాలా మంది ఆ అబ్బాయిని ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ వాడు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని నేను వెళ్తానని చెప్పి వచ్చేసాడు. ఇంక ఈయన చేయి పట్టుకున్నాడు. ఈయన అడిగాడు, నిజంగా వస్తావు నాతో అంటే, ఎస్ మీతో పాటు వస్తాను అని చెప్పి అన్నాడు. ఆ అబ్బాయి చేయి పట్టుకుని సింహం బోన్లోకి వెళ్తే అందరూ భయంతో చూస్తున్నారు. ఏమవుతుంది ఒక టైప్ ఆఫ్ టెన్షన్ అన్నమాట వాళ్ళకి. ఏమవుతుంది బుడ్డోడికి, ఏమవుతుంది? తీరా లోపలికి వెళ్ళగానే మరలా సింహాలు పరిగెట్టుకుంటూ వచ్చి చుట్టూ తిరుగుతున్నాయి. ఇద్దరు చుట్టూ తిరుగుతున్నాయి. బైబిల్ మనం చూస్తాం, శద్రక్ మేషక్ అబేద్నెగోలు
అగ్నిలో తిరిగినట్లుగా సింహాలు వారి చుట్టూ తిరుగుతున్నాయి. వీడు కూడా ఆ పెద్ద ఆయన ఎలా పట్టుకున్నాడు సింహాలని, భయపడలే, వెళ్ళిపోయి దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఇంకా పెద్ద ఆయన ఎక్కి కూర్చోలే, దాని మీద ఎక్కి కూర్చుంటే అది లోపల ఒక రౌండ్ కొడుతుంది. అది ఒక కొద్దిసేపు అందులో ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు, ఇంత డీర్ వీడికి. ఇంకా పెద్ద ఆయన కూడా ఎక్కి కూర్చోవాలి సింహం మీద. వీడు ఇంకా ఆయన కన్నా వీడు ఇంకా సిసిందిగా ఉన్నాడని చెప్పి వాడి విషయంలో గట్టిగా చప్పట్లు కొట్టి ఈలలు కొట్టి ఈ రీతిగా లోపల వాళ్ళు చాలాసేపు వాటితో అవి చూసినట్లయితే వాటితో ఆడుకున్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ బుడ్డోడిని అడిగారు, నీకు ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందిరా, నువ్వు ఎందుకు వెళ్ళగలిగావు లోపలికి, నీకు ఈ ధైర్యం ఎలా వచ్చింది అని వాడిని అడిగినప్పుడు వాడు ఏమన్నాడంటే, సార్ తీసుకెళ్ళిన ఆయన ఎవరో కాదు మా డాడీనే, ఆ లోపలికి వెళ్ళింది ఎవరో కాదు మా నాయనే అయినా, కాబట్టి మా నాయన మీద నాకు నమ్మకం ఉంది. ఒకవేళ నాకు ఏదన్నా అయితే ఆయన ప్రాణం పెడతాడు తప్ప నాకేం కానివ్వడు అని చెప్పి నేను ఇంతవరకు వెళ్ళే ఇదే ఫస్ట్ టైం మా నాయన మాట మీద, మా నాయన మీద నమ్మకంతో నేను అందులోకి వెళ్ళానని చెప్పాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు జస్ట్ ఆయన అడిగారు, నేను ఎందుకు అవి హాని చేయలేదు, ఆ సింహాలు ఎందుకు నేను హాని చేయలేదంటే ఆయన చెప్పాడు, అవి పుట్టినప్పటి నుండి పెంచింది నేనే, అవి చిన్నగా ఉన్నప్పటి నుంచి పెంచింది నేనే, నా చేతిలో పెరిగినాయి అవి, కాబట్టి నా గురించి వాడికి తెలుసు. పెంచినోడికి అంత ధైర్యం ఉంటే మరి పుట్టించిన ఆయన, మనం రక్షించిన ఆయన, మనందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు? ఆయనైతే సింహాల బోన్లో ఆ బిడ్డకి ఏం కాకుండా ఆ తండ్రి చూడగలిగినప్పుడు మన జీవితంలో కూడా మనం సృష్టించిన, రక్షించిన, ప్రేమించిన ఆ ప్రభువారు మన జీవితంలో కూడా ఎన్నొచ్చినా సరే ఆయన కూడా ఆయనతో ఉంటే, ఆయన్ని చూస్తే మన జీవితంలో కూడా ఏది కూడా ఏ తెగులు నీ గుడారంను సమీపించదు. అది ఫెయిత్ అంతే. ఏదో బయట ఉండి చప్పలు కొట్టడం కాదు, బయట ఉండి విజిల్స్ వేయటం కాదు, ఆ సీన్లోకి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్ని మన జీవితంలో ఎదురయ్యేటప్పుడు మన విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి 12వ అధ్యాయంలో మనం చూస్తే ఎంత గొప్ప సాక్షి సమూహము, వీళ్ళంతా కూడా మనలాంటి వాళ్ళే. మీరు 11వ అధ్యాయం చదివితే అక్కడ ఒక లిస్ట్ ఉంది, ఫెయిత్ వారియర్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు మనలాంటి వాళ్ళే. వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో, వారు జీవించిన దినాల్లో, ఆ తరాల్లో వారికి ఎదురైన పరిస్థితుల్ని వారు ఎట్లాగా ఎదుర్కొన్నారు. ఈరోజు కూడా మనకు ఎదురయ్యే పరిస్థితులు కూడా దేవునికి చిన్నది పెద్దది అని లేదు, ఏదైనా దేవునికి సమానమే. మనకైతే ఇది చిన్న శోధన, పెద్ద శోధన, సునామీని ఒకసారి ఒక విధంగా చూస్తాం, తుఫాన్ ఒక విధంగా చూస్తాం. కానీ దేవునికి ఏదైనా సరే ఆయనకి ప్రతీది కూడా ఆయనకి కామన్. అది అంటే ఈజీ ఆయనకి, నథింగ్ ఇంపాసిబుల్ ఆయనకి. దేని బట్టి ఆయన బయలుపడ్డు, దేని బట్టి ఆయన చూసినట్లయితే మనలా కలవరపడ్డు. ఎందుకంటే ప్రతి దాని మీద ఆయన ఇలా చెప్పారు. ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి ఆ ప్రభువు వారు మనతో ఉన్నారు అన్నది నమ్మాలి. ఆ ప్రభువుని చూస్తూ మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి శోధన, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏం జరుగుతుంది అన్న దానికంటే ప్రభువారు మనతో ఉండి ఏం చేయబోతున్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు అన్నది చాలా ఇంపార్టెంట్. ఏం జరుగుతుంది అన్నది మనకి కలవరాన్ని పుట్టించవచ్చు, కానీ ఏం జరగబోతుంది అన్నది మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ఇక్కడ 12వ అధ్యాయంలో మనం చూస్తే ఆ ప్రభువుని చూస్తూ ఓపికతో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఎలా వెళ్ళాలి అన్నది మనం చూసినట్లయితే, మనం పాత నిబంధనలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఎంత గొప్ప సాక్షి సమూహము, ఆయన వారిని నడిపించిన విధానం.
దాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే మనల్ని కూడా అదే రీతిగా నడిపిస్తాడు ఆయన. వాడిని ఎలా నడిపించాడో, వాడితో ఎలా ఉన్నాడో ఆయన ఈరోజు కూడా మనతో ఉంటాడు. ఆయన మనల్ని కూడా నడిపిస్తాడు. బైబిల్ ఎంత చక్కగా క్లియర్గా ఉందంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను, మీ హృదయమును కలవరపడనీకండి అని చెప్పి మనకి ఇచ్చిన ధైర్యం, దానికి మించిన ధైర్యం ఇంకొకటి లేదనుకుంటాను నేనైతే. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనం ఎలా ముందుకు వెళ్ళాలి, మనం నిర్గమకాండంలోకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన విషయాలు 1 కొరింథియన్స్ చాప్టర్ 10లో కొన్ని మాటలు అక్కడ నిర్గమకాండంలో జరిగిన విషయాలు రాయబడ్డాయి. అక్కడ మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 1 కొరింథియన్స్ చాప్టర్ 10లో ఇక్కడ రాయబడిన విషయాలు నేను చదువుతున్నాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. వారందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి అని మాట్లాడుతూ 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఇక్కడ వారు ప్రయాణం చేసిన విధానం, ఆ రోజైనా ఈ రోజైనా సరే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మన ముందు ఎదురవుతున్న పరిస్థితుల్లో మనం ఎలాగా ఆలోచిస్తున్నాం, మనం ఎలాగా ఆ పరిస్థితుల విషయంలో చూసినట్లయితే మన యొక్క విశ్వాసం ఉంది అని దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు కూడా దేవుని వాక్యం మనం చూస్తున్నాం, మేఘములో సముద్రములో బాప్తిసం పొందారట. ఈరోజు కూడా చాలా మంది పరిశుద్ధాత్మలో నీటి ద్వారా కూడా బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాప్తిసం తీసుకున్నప్పటికీ, దేవుని యొక్క సన్నిధి వారితో ఉన్నప్పటికీ, ఇక్కడ మనకి చాలా క్లియర్గా మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో ఆయన వారితో ఉండి నడిపించాడు. అంత అద్భుతమైన కృప దేవుడు వారికి ఇచ్చినప్పటికీ కూడా మనం ఆశ్చర్యపోతాం. కేవలం 2 మాత్రమే దేవుడు ఏదైతే వారి విషయంలో వాగ్దానం చేశాడో దాన్ని చూడగలిగారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ కూడా ఎందుకు జాషువా కాలేబు మాత్రమే ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారిలో జాషువా కాలేబు మాత్రమే ఆ వాగ్దాన భూమి అయిన కానాలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. మిగతా వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు, దేవుడు ఉన్నప్పటికీ, దేవుని వాగ్దానం ఉన్నప్పటికీ కూడా వారి జీవితాల్లో మనం చూస్తే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి రాగానే బైబిల్లో చాలా క్లియర్గా దేవుడు ఒక చోట ఇలా మాట్లాడాడు. వారిని పరీక్షించాలనుకున్నాడట ఆయన. వీళ్ళు నన్ను ఎలా నమ్ముతున్నారు, నేను వారి దృష్టిలో నేనేంటో తెలియాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే వారిని పరీక్షించడానికి కొన్ని పరిస్థితులు కూడా తీసుకువెళ్ళాడు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం వస్తుంది. ఈ పరిస్థితిని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఏం గుర్తొచ్చిందంటే, ఇక మేము చనిపోతాం. దేవుడు గుర్తు రాలేదు వాళ్ళకి గుర్తొచ్చింది ఏంటంటే, ఇంకా మేము ఈ రోజుతో మా జీవితాలు ముగిసిపోయినాయి, ఇక మేము చనిపోతాం. దేవుని గురించి వారికి కలిగిన అవగాహన, బైబిల్ ఇలా రాయబడింది, జీవ మరణములు నాలుక వశం. ఎప్పుడు కూడా మన జీవితంలో వచ్చే కష్టాలను బట్టి, సమస్యలను బట్టి, శోధనను బట్టి చనిపోవాలి అనే ఆలోచన సరైనది కాదు. అది ఈరోజు కూడా చాలా మంది కూడా వాళ్ళకి వచ్చే ప్రతికూల పరిస్థితుల్లో వారికి వచ్చే ఆలోచన, ఎక్కువ మందికి చనిపోతే బాగుంటుంది. ఇది కృంగిపోయినప్పుడు, భయపడినప్పుడు మనకి ఇలాంటి ఆలోచన వస్తుంది. ఇలాంటి ఆలోచన రాకూడదు అన్నది దేవుని ఆలోచన. కాబట్టి వాళ్ళు పరిస్థితిని చూస్తున్నారు తప్ప దేవుణ్ణి చూడట్లేదు. కానీ బైబిల్ ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలి? కీర్తన 121 ఇలా రాయబడింది, కొండల తట్టు నా కనులెత్తుతున్నాను,
నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని చెప్పి భక్తుడు అక్కడ దేవుడు తనకి ఎలా సహాయం చేయబోతున్నాడో, తన పరిస్థితుల్లో దేవుడు సహాయం చేయడానికి సమర్థుడు అని చెప్పి నమ్మటం ఆ వాక్యం మనం చూస్తున్నాం. దేవుని వైపు చూడలేదు వాళ్ళు. ముందున్న సముద్రం వైపు చూస్తున్నారు, వెనకున్న శత్రువుల వైపు చూస్తున్నారు. కానీ వాక్యంలో మనం చూస్తాం, వారు ఆయన నమ్మకపోయినా సరే, వారు ఆయన యందు విశ్వాసం ఉంచకపోయినా సరే, దేవుడు వారికి గ్రేస్ చూపించి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. ఆ టైంలో ఆ పరిస్థితిని దేవుడు ఒక అద్భుతంగా మార్చారు. నేను మరలా చెప్తున్నాను, మనకు వచ్చే శోధనలన్నీ కూడా అవి అద్భుతాలుగా దేవుడు మార్చగలడని నమ్మాలి. కాబట్టి అక్కడ మోషే కూడా ప్రార్థన చేస్తున్నాడు. మిగతా వాళ్ళు అయితే ప్రార్థన చేయట్లేదు. మిగతా వాళ్ళు అయితే ఇక సమాధుల గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళు మరణ భయంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన, ప్రభువా ఏంటి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈయన ఐగుప్తీయులు వస్తున్నారు, ముందు సముద్రం ఉందని చెప్పట్లేదు, ఏం చెయ్యాలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి అలాంటి వాళ్ళు కావాలి. ప్రభు ఇప్పుడున్న దినాల్లో మేమేం చేయాలి? 2 విషయాలు గుర్తుపెట్టుకోనండి. దేవుడు మనల్నైనా తప్పిస్తాడు, లేకపోతే దానైనా తప్పిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో ఈటే సౌలు దావీదుని చంపడానికి ఇసిరాడు. దావీదైతే లీనమైపోయాడు. ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దావీదుకి తెలియదు ఏం జరుగుతుందో. దావీదుని తప్పించలేదు, కానీ దేవుడు ఈటను తప్పించాడు. అది వెళ్ళిపోయి గోడలు దిగబడింది. అప్పుడు అక్కడి నుంచి దావీదు బయటకు వచ్చేసాడు. చాలాసార్లు కూడా సౌలు దావీదుని చంపడానికి వచ్చినప్పుడు సౌలు చేతికి దావీదుని అప్పగించలేదు, కానీ దావీదు చేతికి సౌలుని అప్పగించాడు. దావీదుని తప్పించాడు. కాబట్టి మనల్ని తప్పిస్తాడు. కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితుల్ని తర్వాత కొన్ని రోజులైన తర్వాత దావీదు ఆల్రెడీ ప్రవచించాడు, యుద్ధంలో చస్తాడు. అలాగే సౌలు యుద్ధంలో చనిపోయాడు. మొత్తం దావీదుకి వ్యతిరేకంగా ఉన్న ఆ సౌలు కుటుంబాన్ని దేవుడు లేకుండా చేశాడు. కాబట్టి మనల్ని అయినా తప్పిస్తాడు, లేకపోతే మన ముందు వచ్చే శోధనని తప్పిస్తాడు. మీరు ఇశ్రాయేలుని దేవుడు నడిపించేటప్పుడు మోయాబు ప్రాంతంలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ దేశం గుండా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలే. వీళ్ళు అడిగారు ఇశ్రాయేలు, మేము మీ దేశం గుండా వెళ్తాం, ఒకవేళ నీళ్లు తాగినా లేకపోతే ఏదైనా తీసుకున్నా మీకు డబ్బులు ఇస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, మీరు పక్క నుంచి వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళని ఇశ్రాయేలీలు, మోయాబీల, అమ్మోనీల ఆ రూట్లో వెళ్ళకుండా వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి వీళ్ళని తప్పించాడు. ఎర్ర సముద్రం విషయానికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం తప్పించాడు. ఇశ్రాయేలీలు 6 నెలలు వెళ్ళిపోయారు. కాబట్టి మన దేవుడు, అందుకనే ఇక్కడ 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. సాధారణముగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయను. ఆయన తప్పించుకునే మార్గాన్ని ఆయన కలుగు చేస్తాడు. ఎర్ర సముద్రాన్ని తప్పించాడు, 2గా విడిపోయింది. ఆ మధ్యలోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనంటాను, ఎర్ర సముద్రం నడవటం దేవుని దృష్టిలో అది గొప్ప విషయం కాదు. వాళ్ళు 40 సంవత్సరాలు మన్నా తినడం దేవుని దృష్టిలో గొప్ప విషయం కాదు. ఆ బండలోంచి నీళ్లు రావడం దేవుని దృష్టిలో అది గొప్ప విషయం కాదు. లేకపోతే ఆ మధురంగా మారటం దేవుని దృష్టిలో గొప్ప విషయం కాదు. యోర్దాన్లో వాళ్ళు కూడా అక్కడ కూడా 6 నెలల మీద నడిచి వెళ్ళడం గొప్ప విషయం కాదు. ఎరుకో కూలిపోవటం, ఆ రాజులందరినీ సంహరించడం గొప్ప విషయం కాదు. దేవుని దృష్టిలో గొప్పది ఏంటంటే వారు కానాలో ప్రవేశించాలి. వారి జీవితంలో వాగ్దానం నెరవేరాలి. ఈరోజు చాలా మంది అద్భుతాలకి ప్రయారిటీ ఇస్తారు.
వాగ్దానానికి ప్రయారిటీ ఇవ్వరు. అద్భుతాలు అన్నవి బైబిల్లో మనం చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను, అద్భుతాలు అవి సెకండ్ పార్ట్. అవి మీరు చూస్తే మోషే ఐగుప్తులు ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన, కానీ చూసినప్పుడు భయపడ్డాడు. తర్వాత వాళ్ళకు ఆ ఫరో కఠినమైపోయేవాడు. అద్భుతాలను బట్టి మారేవాళ్ళు ఉన్నారు, కానీ వాక్యాన్ని బట్టి మారటం చాలా గొప్ప విషయం. అందుకని మీరు బాప్తిస్మం ఇచ్చే యోహాను విషయంలో స్త్రీల కనిన వారిలో అతనికన్నా గొప్పవాడు పుట్టలేదని యేసుప్రభువు చెప్పారు. ఆయన లైఫ్లో ఏ అద్భుతమైన జరిగిందని చూస్తే ఆయన లైఫ్లో ఏ అద్భుతం కూడా మనం చూడలేము. ఆయన ఏదైనా అద్భుతం చేశారంటే మనకి ఆయన చేసిన అద్భుతాలు కూడా బైబిల్లో లేవు. ఆయన ఏం అద్భుతాలు చేయలేదు. ఆయన చేసిన ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో గొప్ప అద్భుతం ఏంటంటే ఏలి ఆత్మను పొందినవాడు. కేవలం ఆయన సువార్త చెప్పాడు. ప్రభు ముందు మార్గాన్ని సరళం చేశాడు. అందుకని బైబిల్లో మనం చూస్తాం, మత్తయి సువార్తలో అద్భుతాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడారు, ప్రభు నీ నామంలో ఎన్ని అద్భుతాలు చేశాం, ఇన్ని అద్భుతాలు చేశాం కదా మేమంటే. యేసుప్రభు అన్నారు, మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. ఇశ్రాయేలీలు కూడా అద్భుతాలు చూస్తూ దాని మీద దృష్టి పెట్టారు వాళ్ళు. కానీ దేవుని మైండ్ ఎప్పుడు కూడా వారిని ఎర్ర సముద్రం నడిపించడం, లేకపోతే వారికి మరణాన్ని కురిపించడం, అది మెయిన్ ఉద్దేశం కాదు ఆయన వారి జీవితంలో. వారి పట్ల ఆయనకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారిని కానాలో చూడాలి. ఈరోజు కూడా మన జీవితంలో కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు వాటన్నిటినీ జయించి మనం ముందుకు వెళ్ళాలన్నది దేవుని చిత్తం. అది మన విషయంలో దేవునికి ఏదైతే వాగ్దానం ఉందో వాటిని మనం రీచ్ అవ్వాలి. యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, దాని మీద దృష్టి పెట్టలేదు ఆయన. అక్కడ మనం చూసాం హెబ్రీయులకు రాసిన పత్రికలో ముందు ఉన్న ఆనందం కొరకు, ముందున్న చూసినట్లయితే ఆయన కొరకు ఏదైతే తండ్రి సిద్ధపరిచాడో దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది. అందుకని కొలసియన్స్ 3లో ఉంటుంది, పైనున్న వాటి మీద మీ మనసు పెట్టండి. కాబట్టి ఇప్పుడున్న మన పర్సనల్ లైఫ్లో కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల విషయంలో మనం భయపడిన అవసరం లే. దీన్ని ఎలాగా మనం అధిగమించాలి, దీని విషయంలో మనం ఏం చేయాలి. నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి ఏది ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, బైబిల్ ఇలా రాయబడింది పేతురు గారు రాసిన పత్రికలో, భక్తులను శోధనల నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు. కాబట్టి మన పర్సనల్ లైఫ్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల గురించి మనం టెన్షన్ పడిన అవసరం లేదు, దాన్ని పట్టించుకోని అవసరం లేదు. లివ్ ఇట్. యెహోవా ఈరే అని చెప్పాలంత అబ్రహంలాగా. ఆయన చూసుకుంటాడు. మన యొక్క దృష్టి అంతా కూడా దేవుని వాగ్దానం మీద ఉండాలి, పరమ కానా మీద ఉండాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీల విషయానికి వచ్చినప్పుడు వారి జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు, కానీ వారికి విశ్వాసం అన్నది రాలే. అన్ని అద్భుతాలు చూస్తే విశ్వాసం ఆ రోజే ఉంటుంది. అది అందుకని ఆ రోజు యేసుప్రభు వారు కూడా హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు కూడా అడిగాడు, నువ్వు ఏదైనా అద్భుతం చేయంటే ఆయన చేయలేదు. అక్కడ శాస్త్రులు పరిచయాలు కూడా యేసుప్రభు వారిని అడిగారు, నువ్వు ఇప్పుడు ఏదైనా అద్భుతం చేయంటే వ్యభిచారులారని చెప్పి ఆయన వారిని గద్దిస్తాడు. కాబట్టి మన జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అద్భుతాలు సెకండరీ, ఆయన తప్పకుండా చేస్తాడు. విశ్వాసం అన్నది అద్భుతాలను చూస్తే మాత్రం వచ్చే విశ్వాసం ఉంది, అది కొంతవరకు ఉంటుంది. మనం చూస్తాం, కానాలో యేసుప్రభు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు బైబిల్లో ఇలా రాయబడింది, శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఎంతసేపు ఉందా విశ్వాసం? ఆయన చనిపోయి
తిరిగి లేస్తానని చెప్పినప్పుడు దాన్ని నమ్మలేదు వాడు. కొద్దిసేపు ఉంది అది, అద్భుతాన్ని చూశారు, విశ్వాసం వచ్చింది, కానీ వారి జీవితంలో పూర్తిగా సంపూర్ణమైన విశ్వాసాన్ని వారు పొందలేదు. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ 10వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడింది, మన జీవితంలో మనకు ఎదురవుతున్న ఈ పరిస్థితులన్నీ కూడా అధిగమించాలంటే దేవుడు కోరుకునేది మన జీవితంలో ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారికి వచ్చిన శోధన వారిని నాశనం చేయలేదు, కానీ వారిలో విశ్వాసం లేకపోవటం వలన, ఫెయిత్ లేకపోతే చాలా డేంజర్ అది. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి వారిలో విశ్వాసం అనేది కనిపించలేదు. మీరు చూస్తే జాషువా గ్రంథంలో రాహోబ్ అని ఒక ఆమె ఉంది. ఆమె ఒక అద్భుతం కూడా చూడలేదు, కానీ దేవుని గురించి వింది, ఆయన ఏం చేశాడో విన్నది. విన్న తర్వాత ఆమె దాన్ని నమ్మింది. కాబట్టి దేవుని గురించి విన్న తర్వాత ఆమె ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయలే, ఆమె ఒక పని చేసింది. తన వారిని అందరినీ కూడా రక్షించుకున్నట్లుగా మనం చూస్తాం. రక్షించుకోవడానికి కూడా మనం గమనించినట్లయితే అనుకుంటాను, దేవుడి గురించి విన్నప్పుడు నేను అనుకుంటాను, ప్రార్థన చేసి ఉంటుంది, ప్రభువా నువ్వు ఎట్లాగే ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటావు, నీ ప్రజలకు ఇస్తావు, ఈ దేశాలన్నీ కూడా నీ ప్రజలకు నువ్వు ఇస్తావు. ఆమె ప్రార్థన చేసి ఉంటుంది. ప్రార్థన చేయకపోతే అంతమంది ఆ పట్టణంలో ఉంటే, పర్టికులర్గా ఆ ఇంటికి, పైగా ఆ వేశ్య ఇంటికి ఈ వేగులు వారు వెళ్ళటం అన్నది మామూలు విషయం కాదు. అది న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తాం. ఎరుకోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు పర్టికులర్ జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళాడంటే, జక్కయ్య లోపల యేసు ప్రభు వారిని చూడాలని ఆశ ఉంది. ఇప్పుడు ఈ హృదయంలో దేవుని గురించి విన్నప్పుడు ఆమె హృదయంలో ఒక భయం, దేవుని పట్ల భయం కలిగింది. బైబిల్ అంతట్లో కూడా మీరు గమనించండి, దేవుడు ఇష్టపడేది, దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ఆయనకి భయపడటం. విశ్వాసం ఉన్నప్పుడు దేవుని పట్ల భయం ఉంటుంది. ఆమెకి చూసినట్లయితే దేవుని మీద భయం కలిగింది, దేవుని మీద చూసినట్లయితే ఆమెకి విశ్వాసం పుట్టింది. ఆ రోజు ఇద్దరు వేగులు వారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. వారితో ప్రమాణం చేయించుకుంది, నేను మిమ్మల్ని కాపాడాను కాబట్టి మీరు కూడా నా కుటుంబాన్ని కాపాడాలి, నేను ఇది చేశాను కాబట్టి మీరు నాకు ఇది చేయండి. అందుకని బైబిల్లో మనం చూస్తాం, విశ్వాసం ఉంటే క్రియలు చేస్తాం. యాకోబు రాసిన పత్రిక ఉంటుంది, క్రియలు లేని విశ్వాసం మృతం. ఆ రోజు ఆమె దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఆమెకి, దాన్ని సద్వినియోగం చేసుకుంది, బైబిల్ వారిని చేర్చుకుంది. చూసినట్లయితే వారికి ఆమె చేసిన కార్యం మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా ఆమె విషయంలో ఏం చేశాడో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఫెయిత్ అనేది ఏం చేస్తుందంటే మన జీవితంలో ప్రభువు ఏదైతే కోరుకుంటున్నాడో అది చేయటానికి మనం నడిపిస్తుంది. ఈరోజు విశ్వాసం అన్నది మన జీవితంలో ప్రతిరోజు మనం కలిగి ఉండాలి. విశ్వాసం అన్నది బైబిల్ ఇలా రాయబడింది, 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. అది కనిపించేది కాదు. విశ్వాసం లేనివాడు కనిపించేదాన్ని చూస్తాడు, విశ్వాసం కలిగిన వాడు కనపడని చూస్తాడు. కనిపించే దానికన్నా కనపడింది చాలా పవర్ఫుల్. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తాం, ఎంతో మంది భక్తులు మనం చూస్తున్నాం, వాళ్ళకి బయట కనిపించలే. అబ్రహాం గారికి కూడా చూసినట్లయితే ఆయన దేవుడు చెప్పింది ఆయనకి 25 years వరకు ఏం కనిపించలే, బాహ్య నేత్రాలు. కానీ విశ్వాసంలో దేవుడు ఏంటో ఆయనకి అర్థమైంది, దాన్ని నమ్మాడట.
కాబట్టి మామూలుగా అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తాం ఈ కంటితో, కానీ విశ్వాసం అన్నది దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది మనం చూస్తాం. నేను అనుకుంటాను రాహాబుకి ఉన్న విశ్వాసము నన్ను, నా కుటుంబం అంతటిని కూడా దేవుడు రక్షిస్తాడు అనే విశ్వాసం ఉంది కాబట్టి దాని విషయంలో ఆమె ఆ నిర్ణయాన్ని తీసుకుంది. దాని విషయంలో ఆమె చూసినట్లయితే ఏం చెయ్యాలో, ఆ టైంలో ఏం చెయ్యాలో దేవుడు ఆమెకి ఆ నడిపించాడు. ఫెయిత్ అన్నది ఏంటి? ఫెయిత్ అన్నది మనం అనుకుని చేసేది కాదు. విశ్వాసం అన్నది దేవుడు మనం ప్రేరేపించి మన ద్వారా చేసేది. ఇప్పుడు ఆ రోజు దావీదుకి ఆ గొలియాతు ఆ వడిసెలతో దానితో నేను చంపగలను అనే ఆలోచన దావీది కాదది. దేవుడు ఆయనకి ఇచ్చిన విశ్వాసంలో పుట్టిన ఆలోచన అది. విశ్వాసం ఎప్పుడు కూడా బైబిల్లో మనం చూస్తాం, చిన్న ఆవగింజ, దేవుడు విశ్వాసం దాంతో కంపేర్ చేశాడు. ఆవగింజను చూస్తే అది చిన్నగా ఉంటుంది, చూడటానికి చాలా కష్టం అది. కానీ అది ఒకవేళ దాన్ని నాటితే ఆకాశ పక్షులు దాని మీద వాలే అంత వృక్షం కింద మారిపోద్దట. కాబట్టి విశ్వాసం అన్నది చూసినట్లయితే అది మనకు బయటికి కనిపించదు, కానీ దాని యొక్క ఎఫెక్ట్, దాని ప్రభావం మాత్రం మనం చూడగలం. అందుకని యెషయా గ్రంథంలో ఉంటుంది, విశ్వసించేవాడు కలవరపడడు. ఈ యొక్క అనుభవం ఈరోజు కలవరపడుతున్నటువంటి విశ్వాసం లేదు. రాహాబు కూడా కలవరపడలే. ఆమె దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని, దేవుణ్ణి బట్టి చూసినట్లయితే ఆమె జీవితంలో ఏదైతే జరగాలో తన జీవితంలో దేవుడు ఆ కార్యాన్ని చేశాడు. బికాజ్ ఆఫ్ రీజన్. హెబ్రీయుల పత్రికలో కూడా 11వ అధ్యాయంలో ఆమె పేరు కూడా దేవుడు మెన్షన్ చేశాడు. కాబట్టి ఈరోజు మన పర్సనల్ లైఫ్లో కూడా ప్రతి దినము కూడా ఆ విశ్వాసాన్ని క్యారీ చేయాలి. అందుకని పౌలు గారు కూడా లాస్ట్లో ఆయన 2 తిమోతిలో ఆయన ఈ రీతిగా మాట్లాడు, విశ్వాసమును కాపాడుకుంటుని, దాన్ని నేను కాపాడుకున్నాను, అది నన్ను కాపాడింది. విశ్వాసం అన్నది మన జీవితంలో ఒక వ్యక్తి దేవునితో నడవడానికి చాలా ప్రాముఖ్యమైనది. ఫెయిత్ అన్నది మనల్ని దేవునితో నడిపిస్తుంది. అందుకని 2 కొరింథియన్స్ 5:6 ఇలా రాయబడింది, వేలు చూపు వలన కాదు విశ్వాసం వల్లనే నడుచుకొనుచున్నాం. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం లేనివాడు అద్భుతాలు చూస్తాడు, విశ్వాసం కలిగిన వాడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. విశ్వాసం లేనివాడు అద్భుతాలు చూస్తాడు, విశ్వాసం కలిగిన వాడు అద్భుతాలు చేస్తాడు. ఫరో అద్భుతాలు చూశాడు, కానీ అద్భుతం ఆయన జీవితంలో జరగలేదు. ఇశ్రాయేలు అద్భుతాలు చూశారు, కానీ వారి జీవితంలో చూసినట్లయితే, మనం గమనించినట్లయితే దేవుడు ఏదైతే అనుకోవడం జరగలేదు. రాహాబు విషయంలో అద్భుతం జరిగింది. 12 గోత్రాలు ఉంటాయి, రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, దాను, నఫ్తాలి, గాదు, అషేరు, బెన్యామీను, యోసేపు, ఇంతమంది ఉంటే డైరెక్ట్గా దేవుడు ఆమెకున్న గ్రేస్ యూదా గోత్రంలోకి వెళ్ళిపోయింది. ఆమె ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో ఒక ప్రత్యేకమైన గోత్రం, ఆ గోత్రంలో నుండి దావీదు గారు వచ్చారు. ఆ గోత్రంలో నుండి యేసుప్రభు వారు చూసినట్లయితే శరీరధారిగా జన్మించడం మనకు తెలుసు. కాబట్టి ఆమె యొక్క జీవితాన్ని మనం చూసి ఎంత గొప్ప ఫెయిత్, ఆ విశ్వాసం. ఆమె ధర్మశాస్త్రాన్ని చదవలేదు, దైవజనుడైన మోషే ఆమెను నడిపించలేదు, కానీ ఆ విశ్వాసాన్ని ఆమె కలిగి ఉందంటే మనకి ఏం తెలియజేస్తుందంటే ఆమె జీవితంలో ఆ దేవుడు చేసిన అద్భుతాలు కనిపిస్తున్నాయి. ఆ గోత్రంలోకి వెళ్ళటం మామూలుగా అయితే బైబిల్లో వాళ్ళు చూస్తే అన్యజనులను ఇశ్రాయేల్ పెళ్లి చేసుకునేవారు కాదు, కానీ దేవుడు ఆమెకు పర్మిషన్ ఇచ్చాడు, ఆమెకు ఆ ధన్యత ఇచ్చాడు. నేను కూడా ఆమె జీవితంలో గొప్ప అద్భుతం ఏంటంటే ఇశ్రాయేలీలతో పాటు ఆమె వారసురాలు అయిపోయింది. ఇశ్రాయేలీల కింద ఆమె కూడా
చూసినట్లయితే దేవుడు ఆమెను కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించాడు. అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలు ఇలా రాయబడిన 2వ అధ్యాయం 12వ వచనంలో ఆ కాలమందు మనము, నేను చదువుతున్నాను అన్నమాట, ఒక అద్భుతమైన స్టేట్మెంట్. ఎఫ్ఎస్సి పత్రిక చాప్టర్ 2లో 12వ వచనం నేను చదువుతున్నాను. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఇప్పుడు మనకి ఫెయిత్ ఉంటే ఏమవుతుందంటే, దేవుని వాగ్దానానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కూడా మనము సమాన వారసులుగా దేవుడు చేస్తున్నాడు. ఒకప్పుడు మనం సహపౌరులం కాదు, మనం అందరం కూడా చూసినట్లయితే అన్యజనులుగా ఉన్నాం. కానీ దేవుని కృపను బట్టి బైబిల్ మనం చూస్తాం, కృప ద్వారా మనం రక్షణ పొందాం. విశ్వాసం ద్వారా ఈరోజు ప్రభువుని మన ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించాం. కాబట్టి ఇక్కడ మన జీవితంలో దేవుడిచ్చిన కృప మన ముందున్న దినాల్లో కూడా చూసినట్లయితే రాహాబు కానీ, రూతు కానీ వారి జీవితంలో అది జరిగింది. కాబట్టి ఫెయిత్ అన్నది అద్భుతాలని చూపించేది మాత్రమే కాదు, అద్భుతాలు చేయించేది. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అద్భుతాలు చూస్తున్నామంటే ఈరోజు చాలా మంది కూడా అద్భుతాలు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు, అద్భుతాలు కావాలనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, అద్భుతాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. కానీ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరటమే గొప్ప అద్భుతం. నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను, ఇది వాస్తవం. ఇది రేపు మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని బట్టి పరలోకంలో ఉంటే దానికి మించిన అద్భుతం ఇంకోటి లేదు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ మనల్ని చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు దేవుని లేఖనాల్లో చూస్తే స్టెఫన్ గురించి మనం చూస్తాం, విశ్వాసంతో నిండిన వాడని ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు, ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఎంతమంది కొడుతున్నారు, ఎక్కడెక్కడ తగులుతుంది అది చూడట్లేదు ఆయన. చూడండి, ఆయన ఫెయిత్, విశ్వాసం అంటే అది. తనకేం జరుగుతుందో దాన్ని చూడట్లేదు, తను ఎక్కడుండబోతున్నాడో దాన్ని చూస్తున్నాడు. వాళ్ళందరూ చూస్తుండగా ఆయన చెప్తున్నాడు, నేను పరలోకంలో ఆ యొక్క సింహాసనాసీనుడైన ప్రభువుని చూస్తున్నాడు. అది ఫెయిత్ అంటే, ప్రభు మహిమను చూడటం, ప్రభు దర్శనాలు చూడటం. ఈ రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు ఫెయిత్ ద్వారానే మనం పొందగలం. ఆయనకి ఏం జరుగుతుంది? మామూలుగా అయితే కత్తితో పొడవటం చాలా రకాలుగా ఉన్నాయి మరణాలు, కానీ రాళ్లతో కొట్టి చంపే మరణం చాలా భయంకరమైనది. అంత భయంకరమైన పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆయన మైండ్, ఆయన కనుదృష్టి ఎక్కడుందంటే దేవుని మీద ఉంది. ఈరోజు చాలా మందికి మరి అదేం దరిద్రం తెలియదు, కానీ వాళ్ళకి మేలు కలిగినా దేవుని మీదకి రాదు మైండ్, వాళ్ళకి బాధ కలిగినా దేవుని మీదకి రాదు. నేను అనుకున్నాను, ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి క్రైస్తవులందరూ కూడా ప్రభు వైపు తిరుగుతారు, లేకపోతే దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా దేవునికి ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు, ప్రార్థనలో వాక్యంలో ఎక్కువగా ఉండాలని ఆశపడతారు. ఎలాంటి ఫెయిత్ వస్తుందేమో అనుకుంటే తిని కూర్చున్న వాళ్ళు ఎక్కువైపోయారు. కొందరికి మేలు కలిగిన ప్రభువుని చూడరు, కొందరికి శోధన వచ్చినా సరే. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా మన్నా తిన్నప్పుడు కూడా, మాంసం తిన్నప్పుడు కూడా దేవుని స్తుతించలే. వాళ్ళకి శోధన వచ్చినా సరే గొనగటం, సరగటం. ఇదొక చూసినట్లయితే ఇదొక కల్స్. అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వారు కలిగిన వేదనలను బట్టి దేవుణ్ణి దూషించారు తప్ప మారు మనసు పొందలేదట. కాబట్టి మన జీవితంలో మేలు కలిగిన, కీడు కలిగిన ప్రభువుని చూస్తూ ప్రభువుని యోగులాగా మహిమపరచాలి. పౌలు గారు కూడా అంటారు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంతృప్తి కలిగి ఉన్నాను.
కాబట్టి ప్రతి పరిస్థితిలో ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రభువును చూడగలిగే స్థితిలో మనం ఉండాలి. ప్రభు నాతో ఉన్నాడు అని చూసినట్లయితే ఆ స్ట్రాంగ్ ఫెయిత్, నాతో ఉన్నాడు, నన్ను విడిచిపెట్టడు. అందుకని కీర్తన 3వ అధ్యాయంలో మనం 5వ వచనంలో చూస్తే యెహోవా నాకు ఆధారము. చూడండి ఎంత చక్కగా వాళ్ళకున్న ఫెయిత్ని ఎలాగా వాళ్ళు వ్యక్తపరిచారు. వాళ్ళకి ఎదురైన పరిస్థితుల్లో వారు మాట్లాడిన విధానం, వారి ఆలోచన విధానం ఎలా ఉందో మనకి దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. 3వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. నా మీదకి, మా మీదకి అన్నట్లే ఫ్లోరల్ లేదా సింగులర్ ఉంది అక్కడ. యెహోవా నాకు ఆధారము, నేను కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. నేను ప్రశాంతంగా పడుకుంటా. యేసుప్రభువు వారు కూడా మార్కు సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ప్రశాంతంగా పడుకున్నాడు. ఆయన తుఫాన్ టైంలో డిస్టర్బ్ చేశారు వాళ్ళు. ఆయన తెలుసు ఆయన ఏంటో, ఎందుకంటే ఆయన విశ్వాసంలో కర్త. నేను అనుకుంటాను ఆ రోజు యేసుప్రభువు వారు శిష్యులు ఏదైనా నిలబడి ఏదన్నా ఆ పరిస్థితిని ఛాలెంజ్గా తీసుకుంటారేమో అని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. వారిలో ఎవరైనా సరే, మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్తే సౌలుని పట్టుకోవడానికి, దావీదుని పట్టుకోవడానికి సౌలు వస్తాడు. ఒక టైంలో వాళ్ళందరూ కూడా ఒక చోట పడుకుంటారు. పడుకున్నప్పుడు దావీదు దూరం నుంచి గట్టిగా పిలుస్తాడు అనమాట. పిలిచినప్పుడు ఆ టైంలో అబ్నేర్ అని ఆయన ఏమంటారంటే, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు సౌల్నే, ఆయన నిద్రపోతుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఎవడో నువ్వు అంటాడు. నాకు ఇప్పుడు ఆ విషయం గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ కూడా తుఫాన్ ప్రభు నిద్రపోతాడు ఎందుకు డిస్టర్బ్ చేస్తాడు నోరమై అని ఎవడైనా లేచి శిష్యుల్లో గద్దించుంటే ప్రభు ఎంతగా అభినందించేవాడు. కాబట్టి విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే, మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను, మీ హృదయంలో నిలిచిండిపోవాలి. అది మిమ్మల్ని కదిలించదు, మీ చుట్టూ ఉన్న పరిస్థితిని కదిలిస్తుంది. మీరు మారరు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. నీ సరౌండింగ్ పరిస్థితుల్ని మార్చగలిగేది విశ్వాసం. నీ సరౌండింగ్ పరిస్థితుల్లో దేవుడు నీ ద్వారా ఏం చేయబోతున్నాడో చూడటమే విశ్వాసం. అందుకని అన్ని లక్షల మందిలో ఇశ్రాయేలీల్లో జాషువా కాలేబులకి ఏముందంటే రైట్ ఫెయిత్ ఉంది, స్ట్రాంగ్ ఫెయిత్ ఉంది. కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అదే మనకు ఆధారం. ఈరోజు మన పర్సనల్ లైఫ్లో అన్ని పరిస్థితుల్లో మనకు ఆధారం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. అందుకని అబ్రహం గారి గురించి రోమపత్రిక 4వ అధ్యాయంలో ఒక స్టేట్మెంట్ ఉంది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. అంటే ఆధారమే లేదట ఆయనకి, కానీ ఆ టైంలో బైబిల్ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను. ఫెయిత్ ఆయనకి ఆధారం కింద అయిపోయాయి. నో హోప్, కానీ ఒక అద్భుతమైన నిరీక్షణ ఆయన పొందుకున్నాడు, అదే ఫెయిత్. అందుకని దేవుడు ఆయనకు ఒక పేరు పెట్టాడు, విశ్వాసులకు తండ్రి, మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అని కూడా వచ్చాయి. విశ్వాసము కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో 100% అట్లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అబ్రహం గారు కనిపిస్తారు. దేవుడు ఫస్ట్ ఆయన కలిసినప్పుడు ఎలా ఉన్నాడో ఆయన చనిపోయేప్పుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుడు కుమారుణ్ణి ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాడో కుమారుణ్ణి బలి అడిగినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నేను ఇంకొక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఫెయిత్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైతే దేవుడు చెప్పింది వింటామో, గుర్తుపెట్టుకోండి, ఏదైతే దేవుడు చెప్పింది వింటామో అది నెరవేరే వరకు కూడా ఆ వ్యక్తి నిద్రపోడు. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అదే కనిపిస్తుంది.
ఇంకా ఎన్ని వచ్చినా సరే అవన్నీ కూడా అవి పక్కకి వెళ్ళిపోవాల్సిందే. అందుకని ఒక దైవజనుడు అన్నాడు, విశ్వాసముతో నిండిన వ్యక్తి బయలుదేరినప్పుడు ప్రపంచం అంతా కూడా సైడ్ ఇచ్చేస్తుంది వాడికి. విశ్వాసాన్ని ఆపగలిగిన శక్తి ఇంతవరకు దేనికి లేదు. కాబట్టి మనకి అట్లాంటి ఫెయిత్ దేవుడు ఇచ్చాడు, దాంట్లో మనం కొనసాగాలి. ఎందుకంటే అక్కడ మనం చూసాం, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయన యేసు వైపు చూచుచు. ఆయన్ని చూడాలి. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఎవరైతే నేను చెప్పింది చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళని మాత్రం ఆయన తప్పకుండా విడిచిపెట్టాడు. కాబట్టి ఈరోజు మనం పర్సనల్ లైఫ్లో ఫెయిత్ అన్నది ఏం చేస్తుందంటే, ఏదైతే మనం విన్నామో అక్కడికి మనం నడిపిస్తుంది. దాన్ని చేరే వరకు కూడా మనం వెనక్కి తిరిగి చూడడం. అందుకని యేసుప్రభువు చెప్పారు, నా గట్టి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. నిజంగా మన లోపల విశ్వాసం ఉందనుకోండి, చెయ్యాలి, దేవుడు చెప్పింది చెయ్యాలని ఆలోచన పడుతుంది, దేవుడు చెప్పింది చూడాలని ఆలోచన పడుతుంది, ఆతృత పడుతుంది. అది లేటైనా సరే. అబ్రాహాము కూడా ప్రతిరోజు కూడా దేవుడు ఈరోజు చేస్తాడు. ఎక్కడ కూడా బైబిల్ ఇలాగా మీరు చూడలేరు. నిరుత్సాహపడలేదు, బలహీనుడు కాలేదట. 100 ఏండ్ల వయస్సు గలవాడైనప్పటికీ కూడా విశ్వాసం వలన బలము పొందాను. అంటే దాని అర్థం ఏంటంటే, విశ్వాసం ఉంటే నువ్వు స్ట్రాంగ్ ఉంటావు. ఎందుకు కాలేబ్ అయినా జాషువా అయినా వాళ్ళకి 80 సంవత్సరాలు వచ్చినా 120 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు ఎలా ఉన్నారంటే స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు ఫెయిత్ అన్నది మనకి చూసినట్లయితే మనల్ని బలపరుస్తుంది. కాబట్టి విశ్వాసం అన్నది మన జీవితంలో ప్రతిరోజు కూడా మనల్ని నడిపించే దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన ఛానల్ అది. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలు విషయంలో దేవుని ఆలోచన ఏంటంటే, వారిని ఆయన విశ్వాసం వారిలో చూడాలనుకున్నాడు, కానీ వారిలో అది కనపడలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా అప్పుడు జరుగుతున్న పరిస్థితిలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ సముద్రం ఏంటి, ఐగుప్తులు ఏంటి, ఈ మారా ఏంటి, ఈ అరణ్యం ఏంటి, ఈ ఎరుకో ఏంటి, ఈ యోర్దాన్ ఏంటి, గొనగటం సనగటం తప్ప ప్రభువుతో కలిసి అక్కడ మనం చూస్తాం ఓపికతో వెళ్ళాలి. జీవితంలో మనకి కొన్ని ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఉండవలసిన ఓపిక ఉండాలి. ఇది నూడిల్స్ లాగా అయిపోయేది కదా జీవితం అంటే. బ్రూ కాఫీ కాదు, పాలు కలుపుకున్నది పౌడర్ వేసుకుని తాగడానికి. మజిలీలు ఎన్నో ఉన్నాయి. అబ్రాహాం గారి గురించి హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఓపికతో ఆయన చూసినట్లయితే సహనముతో వాగ్దానాన్ని పొందాడు. ఎలా పొందాడంటే ఓపికతో, సహనంతో. ఫెయిత్లో అవన్నీ ఉన్నాయి. విశ్వాసం లేని వాడికి ఓపిక ఉండదు, విశ్వాసం లేని వాడికి సహనం ఉండదు, విశ్వాసం ఉన్నవాడికి ఉంటుంది అది. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రజెంట్ చూడట్లేదు, ఫ్యూచర్ చూస్తున్నాడు. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, దాన్ని బట్టి మనం అతిశయించిన అవసరం లేదు. రేపు మనం దేవునితో ఉండాలి. దేవుని వాగ్దానమైన ఆ పరమ కారణాలది చాలా ప్రాముఖ్యమైన, దాని మీద మన మనసు ఉండాలి. ఆ రోజు ఇశ్రాయేలు విషయంలో కూడా మీకు ఎంత ముందు కూడా చెప్పాను, ఎర్ర సముద్రం నడిపించడం అనేది ఆయన దృష్టిలో అది ముఖ్యమైనది కాదు. మన్నా వాళ్ళకి పెట్టడం ముఖ్యమైనది కాదు. మాంసం పెట్టడం ఆయన దృష్టిలో ముఖ్యమైనది కాదు. మండలోంచి నీళ్ళు రావడం ఆయన దృష్టిలో ముఖ్యమైనది కాదు. యోర్దానులో నడిపించడం ఆయన దృష్టిలో ముఖ్యమైనది కాదు. ఆయన దృష్టిలో ముఖ్యమైనది ఏంటి అంటే, కానాలో వారిని చూడాలి. ఆ మైండ్తో వారు వెళ్ళాలి. ఆ మైండ్ కలిగింది ఓన్లీ జాషువా, కాలేబ్, 2 లక్షల మందిలో. ఈరోజు కూడా మన జీవితంలో ఎన్ని వచ్చినా, కరోనా వచ్చినా లేకపోతే ఏదొచ్చినా దేవుడు తప్పిస్తాడు. దాన్నైనా తప్పిస్తాడు, మనల్ని తప్పిస్తాడు. రెండిట్లో ఏదో ఒకటి చేస్తాడు ఆయన. మనం మాత్రం మన కను దృష్టి దీని మీద పెట్టద్దు.
పెడితే ఏమైతే తెలుసా? మిగతా వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉంది, నువ్వు దేనికి భయపడతావు అదే వచ్చి నేను పట్టుకుంటుంది. దాన్ని లిమిట్ ప్రభు నీకు అప్పగిస్తున్నానని చెప్పి మనకున్న భారం, మనకున్న ప్రతి పరిస్థితి కూడా ప్రభువుకు అప్పగించి కొలస్సియన్స్ 3లో చెప్పబడిన రీతిగా పైనున్న వాటి యందు మనసు పెడదాం, పైనున్న దేవుని మీద మనసు పెడదాం. ఆయనే మనల్ని ఈ పరిస్థితులన్నింటిలో నుండి కీర్తన 40 అధ్యాయంలో చెప్పబడిన రీతిగా జగటి గల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాను. నన్ను ఆయన పైకి తీసుకొస్తాడు, వీటన్నిటి నుండి తప్పిస్తాడు. నా విషయంలో ఏదైతే చెప్పాడో ఆ రోజు 28 అధ్యాయం అనుకుంటా, ఆదికాండం 15వ వచనంలో చాలా క్లియర్గా చెప్పాడు. యాకోబుతో ఇలా చెప్తున్నాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. నేను నీతో కూడా వస్తాను. నేను నీతో ఏదైతే చెప్పానో అది నెరవేర్చే వరకు నిన్ను విడువను. నువ్వు చెప్పింది ఆయన చేయటం గొప్ప విషయం కాదు, ఆయన చెప్పింది నీ జీవితంలో జరగడం గొప్ప విషయం. ఆయన ఏదైతే చెప్పాడో అది నెరవేరాలి, అది చూడాలి. ఆ రోజు ఇశ్రాయేలీలో ఎందుకు విశ్వాసం లేదంటే వారు చెప్పింది ఆయన చేయాలని అనుకున్నారు. వాళ్ళు నిజంగా మీరు చూసినట్లయితే 40 సంవత్సరాలు కూడా దేవుడు చేసింది ఏదైనా ఉందంటే వాళ్ళు చెప్పిందే చేశాడు ఆయన. అందుకని వాళ్ళ జీవితాల్లో అక్కడ ఆగిపోయినాయి. ఆయన చెప్పింది మాత్రం ఓన్లీ 2% చేశారు. అందుకని వాళ్ళు ఆ అద్భుతమైన వాగ్దానాన్ని పొందగలిగారు. కాబట్టి ఈరోజు మనం పరిశీలించుకుందాం. నువ్వు చెప్పింది దేవుడు చేయాలనుకుంటున్నావు. విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడు కూడా దేవుడు చెప్పింది చేయడానికే ఆలోచిస్తాడు. దేవుడు చెప్పింది చెయ్యాలనే మనసు ఉంటుంది. అది ఫెయిత్, విశ్వాసంలో కొనసాగటువంటి అది. దేవుడు ఏం చెప్పాడు, ఇంకా నేను ఏం చెయ్యాలి, ఇంకా నాలో ఏం పెండింగ్ ఉంది, నేనేం చేయలేకపోతున్నాను, దాని విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు శక్తిని ఇస్తాడు. బైబిల్లో మీరు చూస్తే జాషువా దగ్గరికి కాలేబు వాళ్ళు వచ్చి, మేము మరి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలనుకుంటున్నాం, కానీ వాళ్ళ దగ్గర ఇనప రథాలు ఉన్నాయి. జాషువా అంటాడు, ఇనప రథాలు ఉన్నాయి, ఏమున్నా సరే మీరు దాన్ని స్వాధీనపరచుకుంటారు. మీకు వాళ్ళకి ఏమున్నాయి, ఎలా ఉంది, అది మీకు డజంట్ మ్యాటర్. అది మీరు వెళ్ళండి, దేవుడు మీతో ఉంటాడు, మీకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది చేసిన వాడికి దేవుడు ఏది కూడా తక్కువ చేయడు. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏది కూడా పనిచేయదు కూడా. కాబట్టి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చెప్పింది చేసేవాళ్ళు విశ్వాసమును కలిగి విశ్వాసంలో కొనసాగుతున్న వాళ్ళు. నేను చెప్పింది దేవుడు చేయాలంటే ఇదిగో మనం చూసాం కదా క్లియర్గా. కొరింథియన్స్ 10th చాప్టర్ చదవండి, నిర్గమకాండం చదవండి. శవాల పుట్టలు. ఈరోజు కూడా కరోనాతో ఎంతమంది చచ్చిపోతున్నారు, దానికన్నా ఎక్కువ చచ్చిపోయారు అక్కడ. ఇప్పుడు వరకు మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఎన్నో లక్షల మంది, దానికన్నా ఎక్కువ మంది చనిపోయారు. కాబట్టి ఫెయిత్ అన్నది ఏం చేస్తుందంటే మనిషిని, ఫెయిత్ లేకపోతే మనిషి జీవితంలో ఉన్నవన్నీ కోల్పోతాం, ఫెయిత్ ఉంటే లేనివన్నీ పొందుతాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచిద్దాం. మనం కూడా ప్రతిరోజు కూడా ఈ పరిస్థితులు ఈరోజు ఎలా ఉన్నా రేపు ఎలా ఉన్నా ప్రతి దినము కూడా అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్న ప్రభువుని చూస్తూ ప్రభుతో కలిసి ముందుకు వెళ్ళిన వాళ్ళకి ప్రతిరోజు కూడా వారి జీవితంలో సమాధానం, క్షేమము, అంత మాత్రమే కాదు, వారికి ఏం కావాలో, వారికి ఏం చేయాలో ఆ ప్రభువు తప్పకుండా చూసుకుంటాడు. ఈ మాట గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన మాట. అది 7వ వచనంలో దేవుడు వారితో ఇలా చెప్తున్నాడు, మీరు ఈ 40 years అరణ్యంలో తిరిగారు, మనకు కావాల్సింది ఏది లేదు ఇక్కడ, కానీ ఏది తక్కువ కానీ లేదు ఆయన. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే ఉంటేనే అది మనం పొందగలం, లేనిది మనం చేయలేం.
కానీ దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే లేని దాన్ని కూడా ఆయన ఉన్నట్టుగా చేయగలడు. ఒకప్పుడు ఈరోజు కనిపిస్తుంది ఏది లేదు, జస్ట్ ఆయన నోటు మాట ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఈరోజు కూడా మనం ప్రభువుకి ఇలా చెప్తాము మన విశ్వాసంతో, ప్రభు నీ మాట వింటే నా జీవితంలో ఏది లేదో అది నేను పొందగలను. నీ మాట వినాలి, నీ మాటకు లోబడాలి, నీ మాటకు నేను భయపడాలి, నీ మాట నా జీవితం నెరవేరాలి. దట్ ఈస్ కాల్డ్ గ్రేట్ ఫెయిత్. అది ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నా దాసుడు స్వస్థత పొందితే చాలా అనలేదు ఆయన. ఆ శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నా దాసుడు స్వస్థత పొందితే చాలా, నువ్వు ఒక్క మాట సెలవి అన్నట్టు. దేవుని మాట వింటే ఆ వ్యక్తి స్వస్థత పొందుతాడు. స్వస్థత పొందితే నీ మాట వింటాను అనలేదు ఆయన. నాకు కూడా కొంతమంది చెప్తారు, పాస్టర్ గారు మేము అనుకున్న జరిగితే బాప్తిజం తీసుకుంటాం, మేము అనుకున్న జరిగితే మేము దేవుని మందిరానికి వస్తాం. అది కరెక్ట్ కాదు. అది దేవుని మాట వింటే ఆ మాటలోనే అద్భుతం ఉంది, ఆ మాటలోనే విశ్వాసం ఉంది. కాబట్టి మన జీవితంలో దేవుని మాటను నెరవేర్చబడాలి. దేవుని వాక్యము నా జీవితంలో నెరవేర్చబడటం నేను చూడాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళినట్లయితే అది విశ్వాసమునకు చిహ్నం. అది యేసుప్రభు వారికి ఒక పేరు ఉంది, విశ్వాసమున కర్త అని. ఎందుకు ఉందంటే ఆయన ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయన చెప్పారు, నేను లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాను, అద్భుతాలు చేయడానికి వచ్చాను అనలేదు ఆయన. అద్భుతాలు సెకండ్ ప్లేస్. అందుకని ప్రభు అని చెప్పారు, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహిందాం. మనం కూడా విశ్వాసాన్ని కలిగి ఆ ప్రభువుని చూస్తూ ప్రతిదినం కూడా మనం ముందుకు వెళ్దాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఆరాధనలో పాల్పొంది ఇంతవరకు కూడా మాతో కలిసి ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించిన మిమ్మల్ని కూడా దేవుడు దీవించును గాక. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడిన రీతిగా మనం దేవుని ఆరాధించినప్పుడు దేవునికి మనం ఏం చేయాలో, మన విషయంలో దేవుడు ఏం చేయబోతున్నాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేయాలో దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం ఆ రీతిగా మన ఆఫరింగ్స్, టైట్స్ ప్రభుకి ఇవ్వటంలో ఆనందం, ఆశీర్వాదం. బైబిల్లో ఇలా రాయబడి మీరు ఏ వ్యక్తితో అది కోస్తారు. కాబట్టి ఆఫరింగ్స్ అన్నవి ఆరాధనలో ఒక భాగం. అది దేవుని వాక్యాన్ని నెరవేర్చడం. మీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటిలో నుండి దేవుని వాక్యానుసారంగా మీరు మీ కానుకలను, మీ దశభాగం అర్పించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా మీరు చేయవలసిందిగా మీకు తెలియజేస్తున్నాం.
యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ పునరుత్థాన ఆరాధనలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఆయా ప్రాంతాల్లో మేము ఉన్నప్పటికీ, ఆయా తండ్రి ప్రభువా కుటుంబాలకు చెందిన వారం అయినప్పటికీ మీ ప్రేమను బట్టి తండ్రి మాకు ఇచ్చిన ఈ సహవాసానికి వందనాలు. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించే మీ వైపు చూడాలని నేర్పించినందుకు అసత్యంలో నాయన తండ్రి ప్రభువా మేము కొనసాగడానికి మీరు మా కృప చూపించండి. మీ వాక్యాన్ని మా జీవితంలో స్థిరపరచండి, నెరవేర్చండి. అదే రీతిగా ఎవరైతే నాయన వారి కానుకలను దశభాగములను మీ వాక్యానుసారంగా నాయన తండ్రి ప్రభువా చేయడానికి నిర్ణయించుకున్నారో, చేశారో వారిని మీరు ప్రత్యేకంగా దీవించండి. ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని మలాకి గ్రంథం 3:10 మీరు చెప్పారు. నాయన తండ్రి మేము చేసేదానికి మీరేం చేస్తారో చెప్పారు. ఆ రీతిగా వారిని నాయన తండ్రి ఆత్మీయంగా ఆర్థికంగా స్థిరపరచండి. ఫిలిప్పీ పత్రిక 4:19 చెప్పబడిన రీతిగా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని చెప్పారు. ఆ రీతిగా తండ్రి మీ బిడ్డలను మీరు బ్లెస్ అయ్యండి ప్రభువా. మీ వాక్యానికి మీ పరిశుద్ధాత్మకు మమ్మల్ని అప్పగిస్తూ ఈ రీతిగా తండ్రి ఈ ఆరాధనను ప్రభువా మేము కొనసాగించడానికి మా కొరకు తెరిచిన ఈ యొక్క నాయన తండ్రి ప్రభువా అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో పాలు పొందిన వారిని మీ సేవకుని దీవిస్తూ మీ సమాధానము, మీ కాపుదల ఇప్పుడున్న ఈ యొక్క తెగుల నుంచి, ఇప్పుడున్న ఈ శోధల నుంచి, దుష్ట శక్తుల నుంచి, దుష్టుల నుంచి వారిని కాపాడుతున్నందుకు, మీ రెక్కల నీళ్ళలో వారిని భద్రపరిచినందుకు, ప్రతి దినం కూడా వారిని మీరు పోషిస్తున్నందుకు, వారితో ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ మీ చిత్తమైన మరొకసారి రీతికి కలుసుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవ్రీడే కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు పాలు పొందాలని ఆశపడినట్లయితే మీ ఫోన్ నెంబర్ పంపించండి, ఆ లింక్ పంపిస్తాం. ఎవ్రీడే ఈవినింగ్ మండే టు సాటర్డే 8 నుంచి 10 వరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. కాబట్టి అందరినీ కూడా మీరు ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా మేలు పొందాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అనే ఆలోచన మీకు ఉన్నట్లయితే మాతో కలిసి ప్రేయర్లో జాయిన్ అయ్యే వారిని ఆహ్వానిస్తున్నాం. ఈ విషయాన్ని ఆలోచించండి. అదే రీతిగా మీరు కామెంట్స్ కూడా మీరు పెడితే మంచిగా ఉంటుంది, మీ గురించి మాకు తెలుస్తుంది. అదే రీతిగా ఈ యొక్క ఫేస్బుక్లో, అదే రీతి యూట్యూబ్లో కూడా వస్తుంది. యూట్యూబ్లో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని దేవుడు దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.